ఆహారం అందించడం. ఏంటంటే వాటి శక్తి క్షీణించిపోయేటటువంటి సమయం ఈ ఎండాకాలం అనేది. వాటర్ బయట దొరకదు, ఆహారం బయట దొరకదు, అల్లాడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే గుక్కు నీళ్లు వాటికి డ్రాప్స్ అందేవనుకోండి, అవి చాలా మనకి ఈనాడులో గట్రా చూస్తూ ఉంటాం. ఈ పక్షులు, కాకులు ఇవన్నీ కూడా ఈ ట్యాప్ అంటే ఒక్కొక్క బొట్టు నీరు పడుతూ ఉంటే వెళ్ళి తాగుతూ ఉంటాయి అన్నమాట. చాలా హృదయ విదారకమైన పరిస్థితి. మనకే వాటర్ అందకపోతే మనం ఎంత అల్లాడిపోతాం ఆలోచించండి. పక్షులు ఇంకా దారుణంగా అవి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లీస్ట్ మనం వాటర్ అందించడం, కొద్దిగా గింజలు అందించడం, ఈ వరికుచ్చులు తయారు చేయడం. వీటితో పాటు చిన్న ఆలోచన వచ్చింది నాకేంటంటే, మన చేలో ఏం చేశారంటే జొన్న కంకులు జల్లడం జరిగింది. ఆ జొన్న కంకులు చక్కగా వచ్చి పక్షులు, పిచ్చుకలు, ఇతర రకాల పక్షులన్నీ వచ్చేసి వాటిని చక్కగా న్యాచురల్గా తినేదన్నమాట. అంటే ఒక్క జొన్న కంకు 10 జొన్న కంకులను సృష్టిస్తుంది. అంటే పక్షులకు కూడా ఆహారం ఇంకోట్ల మీద డిపెండ్ అయిపోవడం కన్నా కూడా సస్టైనబిలిటీ మీద ఆధారపడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది నేను మా చేలో ఉన్నాయి అవి నేను చూపిస్తాను. నేను గేదెల కోసం వేస్తూ ఉంటారు యాక్చువల్లీ. ఈ పెరిగిన జొన్న కంకులు అనేవి ఏమవుతాయంటే పక్షులకి న్యాచురల్ సోర్స్ ఆఫ్ గెటింగ్ ఫుడ్ కింద ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోట ఫుడ్ పెట్టడం అలవాటు చేసాం, అది మనం ఒకసారి పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, లేకపోతే పెట్టే మనిషి అక్కడ లేకపోవచ్చు. ఇవి ఇతరుల మీద ఆధారపడిపోతుంది. వాటికి ఏంటంటే సోర్సెస్ మనం ఏంటంటే మీరు చేయాల్సిందల్లా గుప్పుడు జొన్న గింజలు తీసుకుని, లేకపోతే గుప్పుడు గంటలు తీసుకుని పొద్దున చేసి ఇలా జల్లేసాం అనుకోండి, ఒక 20-30 కంకులు తయారయ్యేటటువంటి మొక్కలు వస్తాయి. సహజంగానే అది మళ్ళీ ఇవాళ కంకు రాకపోతే రేపు ఇంకో కంకునిస్తుంది. ఇది చాలా ఈజీ వే టు వాటికి ఆహారం అందించేటటువంటి చాలా ఈజీ పద్ధతి అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, పక్షులను ఎప్పుడైతే రక్షించుకున్నామో రైతుని మనం రక్షించుకున్నట్టే. ఏదైతే క్రిమికీటకాలను అవి వెళ్ళి పొలంలోకి వెళ్ళి చక్కగా వాటిని తినేసేటటువంటి ఆ పురుగులు తినేటటువంటి అవకాశం ఉంటుంది. విత్తనాలని ఆ ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసి న్యాచురల్ అడవిని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి పక్షుల సౌండ్ నుంచి వచ్చేటటువంటి మెలోడీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి పక్షి లేదంటే ప్రతి జంతువు చాలా కీలకమైన పాత్ర. వాటిని సంరక్షించుకోవడంలో మనలాంటి అవేర్నెస్ కలిగినటువంటి టీం కానీ, సభ్యులు కానీ, ప్రతి ఒక్కరూ చిన్ని పనులు చేస్తూ ఈ సమ్మర్లో మనం ఇలాంటివి చేసి జస్ట్ వాటిని మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ టాస్క్స్ ఏంటంటే మన పిల్లల చేత అవి ఎంకరేజ్ చేసి వాటర్ పెట్టి, లేదంటే ఆ బౌల్లో గింజలు వేసి, లేదంటే వరికొంకులు జల్లి వాటిని మీరు షేర్ చేయండి. మీరు ఏదో సేవ చేస్తున్నారని గొప్పతనం కోసం కాదు, అది చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. ఇది చేసినందుకు వీళ్ళకి మనసుకి, పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాటిని షూట్ చేసి మీరు సింపుల్గా ట్యాగ్ ఆన్ ఇచ్చి మీరు దాన్ని స్టేటస్ పెట్టండి, అది చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. సో ఈ విధంగా చిన్న కార్యక్రమాలతో మనం పక్షులు కాపాడుకుందాం. వన్స్ అగైన్ దీని మీద మొన్నట్లాగే నేను మరొకసారి పిలిపిస్తున్నాను. అవకాశం కుదిరినప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు అనేక విషయాల మీద మనం ఎలాగ చర్చిస్తూ ఉంటామో, ఇలాంటి చిన్న విషయాల పట్ల అవేర్నెస్ కలిగి ఉండి ప్రకృతి ప్రేమికులుగా మారి మనం ఇలాంటి విషయాలు చర్చించి రాబోయే భవిష్యత్ పరిణామాలను ఊహించుకోగలిగితే ఈ చుట్టుపక్కల చిన్నారుల్ని కూడా భవిష్యత్తులో పిచ్చుకలు చూపించగలం. వాటి వల్ల ఉపయోగాలు వాళ్ళు కూడా పొందగలుగుతారు. సో మై డియర్స్, జై హో అఖిల సంకల్పం, సేవ్ స్పారసో మన అందరం కూడా చేతులు కలుపుతాం. థ్యాంక్ యూ.